కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో నాణ్యతని చూస్తారు. ఎన్ని సంవత్సరాలుంటది. ఇప్పుడు మన పాత కాలంలో కట్టినటువంటి ఇల్లు, ఇప్పుడు బ్రిటిషోళ్ళ కాలంలో కట్టినటువంటి ఇల్లు ఇప్పటికి కూడా బాగున్న భవనాలున్నాయి. అట్లాగే రాజుల కాలంలో, మొఘలుల కాలంలో వాటిట్లో కట్టినటువంటియి, ఆ తర్వాత కాలంలో ధ్వంసమైనయి ఒక ఎత్తయితే, హిందూ రాజులు కట్టినటువంటి రాజస్థాన్ కోట ఇట్లాంటియి ఘనంగానే కనబడుతుంటాయి. అక్కడక్కడ లీకులు అయి సరి చేసుకుంటే గనక. బట్ ఇవాల్టి రోజున భారతదేశపు నిర్మాణ రంగంకిను, అమెరికా నిర్మాణ రంగానికి కంపేర్ చేస్తూ పర్యావరణవేత్తలు అమెరికా వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో అర్బన్ అంటే నగరాలు, పట్టణాల్లో 99% ఇళ్ళు ఏవైతే సిమెంటు, ఇసక వీటితోనే కడతారు. రూరల్‌లో 85% ఇళ్ళు అట్లాగే కడతారు. ఇసక, సిమెంటు, కంకర, కాంక్రీటు ఇట్లాంటి వాటితోనే కడతారు. ఒక 10, 15% పాకలు, పెంకుల కోసం పెంకులిళ్ళకి కొంత ఎక్కువగా అవి మిగతాయి వాడేటటువంటి పరిస్థితి ఉంటది. అదే అమెరికాలో వచ్చేటప్పటికి ఈ బ్రిక్స్‌తో, ఇటకలతో, స్టీల్‌తో పటిష్టంగా కట్టే ఇళ్ళు కేవలం 6%. వుడ్డు, ప్లైవుడ్‌తో కట్టేటటువంటి 94%. ఏవి కరెక్ట్ అయినటువంటిది? ఇప్పుడు అమెరికన్ హౌసెస్ ఫ్లేమబుల్ తగలబెట్టేటటువంటి పరిస్థితులుంటాయి. తగలబడేటటువంటి పరిస్థితులుంటాయి. అట్లాగే ప్రమాదకరమైన అక్కడ ఎక్కువ దీనికోసం చెట్లని వాడేటటువంటి పరిస్థితి ఉంటది. అదే ఇండియాదైతే గనక కాంక్రీట్ స్ట్రాంగ్‌గా ఉంటది. ప్లస్ పర్యావరణ పరంగా స్ట్రాంగ్ గదా అన్నటువంటిది పర్యావరణ నిపుణులు చెప్తున్నమాట.